అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించినటువంటి సజ్జాపురం అనే గ్రామంలో 2012వ సంవత్సరం అప్పటి మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో రైతు పట్టాలు అవి తలా 35 సెంట్లు ఆ రోజు కొంతమంది లబ్ధిదారులకు ఇవ్వటం జరిగింది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ పొలంలో వాళ్ళ హద్దులతో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరు దురాక్రమణదారులు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళని ఎంతసేపు భయపెడుతూ ఆ గెనాలన్నీ ధ్వంసం చేసేయటం, వాళ్ళని ఎవరిని పొలంలో దిగనీయకుండా వాళ్ళు దౌర్జన్యకరంగా చేస్తూ ఈ భూమి అంతా మాకు కావాల్సిందేను, మీరు ఏదైనా ఒక 10 రూపాయలు ఇస్తాం మాకు వదిలేసి పోండి అని వాళ్ళని బెదిరిస్తున్నటువంటి క్రమంలో చాలాసార్లు వీళ్ళు అశక్తులయ్యి వాళ్ళ మీద దౌర్జన్యాలకు పోలేక పోలీస్ కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. అయినా కూడా వాళ్ళల్లో మార్పు రానప్పుడు వీళ్ళు ఆఖరికి కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. లోకాయుక్త కోర్టులో వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఎరగల కిష్టయ్య అనేటటువంటి వ్యక్తి ఈ రైతులందరి పొలాలని ఆక్రమణ చేస్తూ ఆ గెనాలన్నీ కూడా ఆ హద్దులన్నీ చెరిపేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడనేటటువంటి ఆలోచనతో కోర్టు అతనికి శిక్ష విధిస్తే దాదాపు 12,000 రూపాయలు అతను జుల్మానా కూడా కోర్టుకి కట్టడం జరిగింది. ఇంకా ఎప్పుడు మేము ఆ పొలం జోలికి పోమని వాళ్ళకి చెప్పటము జరిగింది. మళ్ళీ ఎప్పుడెప్పుడైతే ప్రభుత్వాలు మారుతాయో అధికారులు మారుతారో అప్పుడంతా మళ్ళీ వచ్చేది, మళ్ళీ ఆ గెనాలన్నీ చెదరగొట్టేది, దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు అక్కడ తీసుకురావటం జరుగుతూ ఉంది. మరి ఈ క్రమంలోనే మేము ఈ పేద రైతులు ఎవరైతే ఒక 11 మంది వాళ్ళు పట్టాదారులు పట్టాలతో పాటు ఉన్నాయి వాళ్ళకి, మరి ఈ పట్టాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి మరి అదేవిధంగా పోలీసు శాఖ వారికి కూడా వాళ్ళు ఆ వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మరి ఎప్పుడైతే వీళ్ళు స్పందనలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వచ్చారో వారు కింది స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల్ని వాటిల్ని విచారణ చేయమని కోరగా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి విఆర్ఓ ఎంక్వైరీ చేసినప్పుడు అర్జీదారుల్ని పిలవకుండా వేరే వాళ్ళ ఫోటోలు పెట్టి అతను నేను ఎంక్వైరీ చేశాననే ఒక తప్పుడు సమాచారాన్ని మండల రెవెన్యూ అధికారి గారికి ఇవ్వటం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈరోజు మేము ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకొని వచ్చాం. మరి అతను ఎందుకనో ఎవరి ప్రోత్సాహంతోనో ఈ పేద రైతులందరినీ మీకు ఆ భూమి మిగలదు, వాళ్ళకి ఇవ్వాల్సిందేను, మీరు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు అది తీసుకొని పోండి అని చెప్పి విఆర్ఓ వీళ్ళని బెదిరించేటటువంటి పరిస్థితులు ఉంటే ఇక దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అధికారుల దృష్టికి తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు ఎంఆర్ఓ గారిని మేము కలవటం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక తప్పుడు నివేదిక వల్ల వీళ్ళందరికీ ఫారం 1 నోటీస్ ఇవ్వటం జరిగిందండి ఎంఆర్ఓ గారు. మరి అందుకనే అయ్యా ఎంఆర్ఓ గారు మీరు ఫారం 1 ఇచ్చేదానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, పూర్తి అధికారాలు హక్కులు కలిగినటువంటి మా సమాచారాన్ని మొత్తం మీకు ఇస్తున్నాము, దయచేసి మాకు న్యాయం చేయండి అని చెప్పి ఈరోజు ఈ రైతులందరూ కూడా సజ్జాపురం నుంచి ఎంఆర్ఓ గారిని కలవటం జరిగింది. మరి వారు కలిసి విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పారు. మేమైతే ఏ విఆర్ఓ అయితే ఇటువంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడో ఆ విఆర్ఓ మీద కూడా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దానికి సాక్ష్యం స్పందనలో ఏదైతే ఈ రైతులు ఇచ్చినారో ఈ రైతుల్ని కాకుండా వేరే వాళ్ళని అక్కడ ఎంక్వైరీ చేసినట్టుగా అతను పెట్టిన ఫోటోయే అతని పొరపాటు విధానానికి సాక్ష్యం అని చెప్పి మనవి చేస్తూ ఆ విఆర్ఓ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేమందరం కూడా కోరుతున్నామండి. నమస్తే.